రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో జర్నలిస్టుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండన్న. దీనిపై ఏం మాట్లాడతారు మరి? అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు? పుస్తకాలలో రాసుకున్నోళ్ళు, రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉన్నోళ్ళే జర్నలిస్ట్‌లా? మరి సోషల్ మీడియాకు మీనింగ్ చెప్పరాదు? దానికో మీనింగ్ చెప్పి, దానికో రికగ్నిషన్ ఇచ్చి, సోషల్ మీడియాకు ఒక రికగ్నిషన్ ఇచ్చి, ఐఎన్‌పిఆర్ అదోటి ఇదోటి చెప్తుండు కదా ముఖ్యమంత్రి గారు. నువ్వు ఒక డెఫినేషన్ ఇయ్యి సోషల్ మీడియాకి. ఎవరు చేయాలి, ఎవరు చేయొద్దు అనేది ఒక డెఫినేషన్ ఇయ్యి. చట్టం చేస్తా అంటున్నావా? చట్టం చేయి. సోషల్ మీడియాకు ఒక డెఫినేషన్ ఇచ్చి చట్టం చేయి. అప్పుడు అందులో పోయి రిజిస్టర్ అవుతారు ప్రజలంతా. అప్పుడు ఎందుకు మాట్లాడలే ప్రతిపక్షం ఉన్నప్పుడు జర్నలిస్టుల గురించి? సరే, వ్యక్తిగతమైన దూషణలు ఎవరు చేసినా సమర్థిస్తలేను నేను. అది నేనైనా, మీరైనా, ఇంకెవరైనా. కానీ నువ్వే మాట్లాడుతున్నావు కదా, వ్యక్తిగత దూషణలు చేయొద్దంటున్నావు, గుడలిపితే అంత అంటున్నావు. ఇవాళ తెల్లారే తాగుబోతాడు, తాతిపితే ఎట్లయితాడు అని మాట్లాడుతున్నావు. ఏం భాష ఇది? ఏం నేర్పిస్తుండ్రు? నువ్వు ఆయన రెండు దొందే ఉన్నారు కదా, సేమ్ టు సేమ్, ఏం తేడా లేదు ఆయనకు నీకు. రాజకీయంలో ఉండాలంటే ప్రజలు కూడా మాకు అదే నేర్పిస్తుంది. ఇలా గుండాలు, రౌడీలు, హంతకులు, దోపిడీదారులు వీళ్ళే రాజకీయంలో ఉండగలుగుతారు, వీళ్ళే డబ్బులు పెట్టగలుగుతారు, మాకు డబ్బులు ఇచ్చినోనికే ఓట్లు వేస్తామని ప్రజలు మీరే ఇండికేషన్ చేస్తున్నారు. ఇక మంచి ఎక్కడి నుంచి మనం కోరుకుంటాం చెప్పురి? మంచి కోరుకోలేము కదా. మీరు 10 మంది గుండాలు, హంతకులు, డెకాయిట్లు ఉన్నప్పుడు 10 మందిలో ఒకడు మంచోడు ఉన్నా ఒకరిని కోటేస్తే ఈ గుండాలు, డెకాయిట్లు, హంతకులు, రౌడీలు రారు, ఎలక్షన్లకు రారు. దాన్ని మనము ప్రజలుగా మనం ఏం చేయాలి? ఆ మార్పుని తీసుకురావాలి. అది తీసుకొస్తున్నావా? తీసుకొస్తలేము. ఎవడెక్కువ అంత హత్యలు చేస్తే, ఎవడెక్కువ రౌడీజం చేస్తే, ఎవడెక్కువ డబ్బులు వంచితే వానికే ఓట్లు వేస్తామంటే మీ కర్మ దరిద్రాలు ఇట్లనే ఉంటాయి. శని లెక్క ఒక శని పోతే ఇంకొక శని ఎత్తుకున్నట్టు ఉంటుంది, అంతే కదా. ఏది అవసరం, ఏది అనవసరం అనేది ఆలోచన శక్తే లేదు కదా. ఆలోచన శక్తే లేదు. అప్పుడే అపరిచితులు కనిపిస్తుండ్రు ఇలా ఒక్కొక్కరు లోపల. గత ముఖ్యమంత్రిలో అపరిచితుడు కనిపించిండు, ఈ ముఖ్యమంత్రిలో అపరిచితుడు కనిపిస్తుండు. అది ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ఉండరాదు నీకు? గౌరవప్రదమైన పదవి ఇచ్చినాం 5 ఏళ్ల కాలాన్ని, గౌరవప్రదంగా ఉండరాదు? అరే, ఇప్పుడు నువ్వు ఆర్థిక వనరులు లేవని ఒప్పుకుంటున్నావు. ఎస్, మాకు కూడా సంతోషం అనిపించింది. ఎందుకంటే లేవు, వాస్తవ విషయాన్ని చెప్పినావు. ఆర్థిక వనరులు లేవు కాబట్టి ఈ పనికిరాని ఉచిత పథకాలన్నీ బంద్ చేసుకో. ఒప్పుకుంటాం అని చెప్తున్నా కదా. ఈ ఉచితాలు ఇచ్చి ఎవరిని నాశనం చేద్దాం అనుకుంటారు రాష్ట్రాన్ని? ఇది ఇంకా దేశం అంతా తగలబెడతారట ఉచితాలు ఇచ్చుకుంటా. వీడిస్తే వాడియాలే, వాడిస్తే వీడియాలే, ఎవడు ఇవ్వకపోయినా నడవది అనే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇది కాదు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి, ఉద్యోగాలు అవకాశాలను మెరుగుపరచాలి. ఇలా ఆ రాష్ట్రం అభివృద్ధి క్రమంలో పోయే దిశగా నువ్వు అవకాశాలను మెరుగుపరచాలి. ఎట్లా ఎకనామీని జనరేట్ చేయాలి, వచ్చిన ఎకనామీని ఎట్లా ఖర్చు పెట్టాలి అనేది. కుటుంబం అయితే గిట్లనే చేస్తామా? అడగోలుగా మన సొమ్మ, మంది సొమ్మ, మంగళారతి పడుతున్నాం. మంగళారతం అడిగిన కల తీసుకోపో 1 కోటి, తీసుకోపో 10 ఎకరాలు, తీసుకోపో 5 ఎకరాలు. ఇలా వీళ్ళ అయ్యే జాగీర్లో, వీళ్ళ తాత జాగీర్లో అయినప్పుడు ఎవ్వడు ఈ రాష్ట్రానికి యాక్చువల్గా కస్టోడియన్ ఉండాలి. కస్టోడియనా లేకపోతే ఖర్చు పెట్టే ఖర్చుదారా? ఏం అర్థమైతలేదు నాకు. ఇలా ప్రజలు ఇంకా 4 రోజులు, మేము 4 రోజులు మాట్లాడతామేమో, 4 రోజులు చైతన్యం చేస్తాము. తర్వాత మీ కర్మ అంతే. ఎవడేం చేయడు. ఇవాళ చచ్చిపోతాడు పేదోడు అంటే చచ్చిపోతాడు అంతే. ఇక దానికి ఎవరు డెఫినేషన్స్ ఇయ్యాడు. ఇలా నీకేం పడి ఇచ్చాడు? ఇలా ముఖ్యమంత్రి కాదు, నాకు కూడా వచ్చాడు మెసేజ్లు పెడతాడు. కానీ పనికిరాని బెవకూఫ్ల గురించి పట్టించుకొని నేను చూస్తా వదిలిపెడతా. అవసరమైతే దానికి రిప్లై పెడతా, చూస్తా వదిలిపెడతా, అంతే తప్ప దాని గురించి చర్చ పెట్టాలి, మన టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ గత్యంతరం మనకు పట్టాలి. కాబట్టి ముందు ముఖ్యమంత్రి మీరు మారుండి, మీరు బూతులు బంద్ చేయండి, తర్వాత మిగతా వ్యక్తులకు చెప్పండి. సోషల్ మీడియా ఎట్లుంటది, నేనేం మాట్లాడినో గదే చూపెడుతుంది. ఏం మాట్లాడుతుంది సోషల్ మీడియా ఉండొచ్చు. అసలు మెయిన్ మీడియా ఏడుంది చెప్పు? తెలంగాణ ఉద్యమంలో మేడ్ మీడియా ఉందా? అది అంత పెట్టుబడిదారి మీడియా. టిల్ టుడే అది పెట్టుబడిదారి మీడియా. అది వాళ్ళ ఆస్తులను కాకోవడానికి పెట్టిన మీడియా, అంతే తప్ప అది ప్రజల అవసరాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉండే తత్వాన్ని నింపుకున్న సిద్ధాంతంతో కూడిన మీడియా కాదు అది. ఇలా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి నాకు ప్లాట్ఫామ్ ఏర్పడ్డది. ఇలా నా భావ వ్యక్తీకరణని నేను ప్రపంచాన్ని చూపెట్టగలుగుతున్నా. ఇలా దాని మీద నేను ఉక్కుపాదం మోపుతా, దాని మీద ఇంకోటి చేస్తా అంటే ఎవడు ఆగడు. ఏమైతుంది? కేసులు ఏమైతాయి? ఏం పెడతావు? ఎంతకాలం పెడతావు జైలల్లా? ఎన్ని జైళ్ళు నింపుతావు? కట్టు, ముందు జైళ్ళను కట్టు. ఇట్లా అరెస్ట్ చేసి లోపల పెట్టడానికి కట్టు అన్న. ఫస్ట్ నువ్వు మారి బూతులు బంద్ చేయి. ఎదురు వ్యక్తి మాట్లాడితే వాళ్ళ వ్యక్తులకు పనిష్మెంట్ చేయి.
అంతే తప్ప కానీ నువ్వు మనది మంగళవారం మంది సోమవారం అన్నట్టు సో అట్లా చేయొద్దు. అట్లా నీకు ఒక గౌరవప్రదమైన పోస్టు కట్టబెట్టిండ్రు, 10 ఏళ్ల పాలన అద్దనుకున్నారు, నీకు సంవత్సరంన్నర పాలన నువ్వు ఏం చేసినావు, నీ మార్క్ ఏందో చెప్పు. చర్చలకు వేస్ట్ చేయకు. అది మా సొమ్ముతోటి నడుస్తున్న అసెంబ్లీ, అది ఇలా మా సొమ్ముతోటి మా చెమట చుక్క అది. ఇలా ప్రతి పేదోడి ట్యాక్స్ రూపాయన వెళ్ళిన దాంతో మీరు ఎంజాయ్మెంట్లు చేసుడు కాదు, ప్రజలకి ఏం చేయాలనే ఒక ఆలోచన చేయండి తప్ప కానీ అనవసరమైన రాద్ధాంతాలు పెట్టి అనవసరమైన చర్చలు పెట్టి సభా సమయం కాలాన్ని వృధా చేయకూరి. లేదంటే అసెంబ్లీని రద్దు చేసుకోండి, బీది రద్దు లెక్క బయట వచ్చి కొట్టుకోండి, తిట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు కొట్టు తనక సత్తండి, మాకేం బాధ, తనక సాగురి, అంతే కదా. సో కాబట్టి ఇవన్నీ ఈ మీడియా మీద నియంత్రణ. మీడియాలో కూడా నేనేం చెప్తున్నా అంటే, చాలా మంది మీరు విధానమైన పరమైన చర్చ ఏదన్నా ఉంటే దానికి సమాధానాలు పెట్టుండ్రు తప్ప, నేను అడ్డగోలుగా బండ్ల బూతులు తిడతా అంటే ఎవడు ఒప్పుకోడు. ఇలా ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి ఫ్యామిలీ మీద కావచ్చు, ఇతర ఫ్యామిలీల మీద కావచ్చు, మీరు విచక్షణతోటి మెసేజ్లు పెట్టుండ్రు. మీ మెసేజ్ అనేది ఒక ఓరియంటేషన్ ఉండాలి, అంతే తప్ప మేము అడ్డగోలుగా తిడతాం చేస్తాం అది చేస్తామంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది. కాబట్టి మీరు కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా ఇలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఏమంటున్నా, మీరు పెట్టండి, క్వశ్చన్ చేయండి, ఎవరైనా క్వశ్చన్ చేయండి. నేను క్వశ్చన్ చేస్తున్నాను, క్వశ్చన్ చేయి. కానీ బూతులతోటి సాధించేదేముంది? పైజాచిక ఆనందం తప్ప ఎవడన్నా చూస్తాడా? మీ కామెంట్లను ఎవడన్నా చూస్తాడా? చూసే పరిస్థితి ఉంటుందా? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, అది కూడా మార్చుకోవాలి. ఇలా ఇంట్లో ఏదన్నా ఉంటే వ్యక్తి నువ్వు ఏదన్నా ఉంటే, ఇప్పుడు నేను మాట్లాడినా నన్ను తిట్టుకొని నా ఇంట్లో ఫ్యామిలీని తిట్టకూడదు కదా. ఫ్యామిలీని ఎట్లా తిడతావు? తప్పు. అది చట్టం తన పని తను చూసుకుంటది అనే విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పాలి తప్ప దాన్ని ఆయననే వీధి గుండా లెక్క, రౌడీ లెక్క, గుడ్డలిప్పి తంతా, కొడుతా, చేస్తా అంటే ఇవాళ ఓడలు బండ్లు అవుతాయి. ఎదుటి వ్యక్తి గుడ్డలు ఊడితే తర్వాత నీ కూడా ఊడతాయి, అది కూడా చూసుకోవాలి. కాబట్టి నువ్వు మంచి మెసేజ్ ఇవ్వాలి, ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాలి. అది 5 ఏళ్ల కాలం, అది ప్రజలు ఇచ్చిన గౌరవప్రదమైన కాలం. అది ప్రజలదే ఆ పోస్టు, నీది కాదు. నేను చేస్తా నేను చూస్తా అనే మాటలు మాట్లాడకు. ప్రజల కోసం ఇచ్చిన పోస్టు గౌరవప్రదంగా కాపాడమని ముఖ్యమంత్రిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా.